హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి బంగారం వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సింపుల్గా ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఎలా చేయాలో చూసేయండి. ముందుగా చేప ముక్కల్ని శుభ్రంగా క్లీన్ చేసి పసుపు రాసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, ఆవాలు, చెక్క, లవంగి, అనాస పువ్వు, జాజి పువ్వు, గసగసాలు, ఎండు కొబ్బరి, జీడిపప్పు, ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత మసాలాని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే 3 టమాటాలని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. చింతపండు నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. మంటను లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకొని ఆనియన్స్ని మూతపెట్టి వేయించాలి. దానివల్ల ఆనియన్స్ సాఫ్ట్గా వేగుతాయి. తర్వాత కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా పేస్టు, మసాలా ముద్ద వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. మనకి స్పైసెస్ ఏమైనా కావాలంటే పులుసులోనే యాడ్ చేసుకోవాలి. మన వీడియోస్ని చూస్తున్నారు కానీ ఎవరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చింతపండు రసాన్ని వేసుకోవాలి. బాగా మరిగించుకోవాలి. తర్వాత చేప ముక్కల్ని మరుగుతున్న పులుసులో వేసుకోవాలి. ఒక 5 మినిట్స్లో చేపలు ఉడుకుతాయి. తర్వాత చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. బెల్లం వేయడం వల్ల పులుసు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇంకో 3 మినిట్స్ పులుసు మరిగించాలి. ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, సింపుల్గా టేస్టీగా ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.